వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజుల గురించి పెద్దంత అవసరం లేదు, ఎందుకంటే చాలా తక్కువగా మినిమల్గా ఉంటాయి కాబట్టి. బట్ ప్రైవేట్ పాఠశాలల దగ్గరికి వచ్చేసరికి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, ఇంకా అది తల్లిదండ్రుల పిచ్చి అనుకోవాలా, లేదంటే అక్కడ మాత్రమే నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది, ప్రపంచ స్థాయి విద్య అక్కడ మాత్రమే దొరుకుతుంది అంటే ఆ స్కూళ్ళకు ఉన్నటువంటి గుడ్ విల్ కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే వీవీఐపీల పిల్లలు అందులో చదువుతారు, అందువల్ల మన వాళ్ళని కూడా అక్కడే జాయిన్ చేయాలని సప్పో చేసి మొత్తానికి జాయిన్ చేస్తారు. బట్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పేదేంటో, ఏం చెప్తారో, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం సమాజంలో చర్చ కూడా దీని మీద జరుగుతున్నటువంటి స్థితి. హైదరాబాద్కి బాగా ఫేమస్ అయినటువంటి స్కూల్ చెప్పగానే గుర్తొచ్చేది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు ఆ స్కూల్ చుట్టూ వివాదం నడుస్తోంది. ఏంటంటే 141% ఫీజు పెంచేశారు. 4 ఏళ్లలో 141%. మామూలుగా ప్రతి ఏటా అద్దె పెరుగుతుంది, ఫీజులు పెరుగుతాయి, అన్నిటికీ రేట్లు కూడా పెరుగుతాయి, బడ్జెట్ పరంగాను అన్ని లెక్కల పరంగాను. అది ఎంత ఉంటుంది డిఫరెన్సియేషన్ అనేది చూసుకున్నప్పుడు ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. బట్ స్కూల్ ఫీజు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏకంగా 100 రెట్లు 141% పెంచేశారు. దానికి సంబంధించి మొత్తం పేరెంట్స్ అందరూ కూడా రోడ్డెక్కారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 83,000 ఫీజు ఉండేదట, ఇప్పుడు ఆ ఫీజు వచ్చేసరికి 2,01,628 రూపాయలకి పెంచేశారు 2025 సంవత్సరానికి వచ్చేసరికి, అంటే 4 ఏళ్లలో. పేరెంట్ టీచర్స్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఫీజుని ఫ్రీజ్ చేయాలి, ఫిక్స్డ్గా ఒక చోట ఉంచాలి, అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్ళిపోతే కుదరదు అని చెప్పి. అలాగే రామంతపూర్ దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కావచ్చు, అక్కడ పేరెంట్స్ ప్రొటెస్ట్ చేయడం, అలాగే ఇక్కడ హెచ్పిఎస్ మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ కూడా తల్లిదండ్రులు వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అనేది చూస్తున్నాం మనం వీడియోల్లో. ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూళ్ళ మీద దృష్టి పెట్టవా? ఎందుకంటే విద్య వ్యాపారంగా ఉండకూడదు, విద్య వైద్యం అనేటువంటివి. అఫ్కోర్స్ ఇది ఏదో సత్కాలపు మాట అంతే. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకి ప్రైవేటీకరణ అన్న పాయింట్లో ప్రైవేట్ స్కూల్స్ ఆర్ మిగతా వాటికి సంబంధించి ఒక లిమిట్ అనేది లేదా? లక్షలు కడుతూ వెళ్లాల్సిందేనా? పబ్లిక్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫీజులు పెంచని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి అంటే ఎంత అహంకారం అంటే లక్షలు ఇక్కడ ఫీజు కడుతున్నా కూడా పేరెంట్స్ దాదాపు 3 గంటల నుండి ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా కనీసం నీ బాధ ఏందని కూడా వాళ్ళు అడగకుండా లోపల ఏసీ వేసుకొని ఛాంబర్లో కూర్చొని సెక్యూరిటీని బయటకు తోశాన్ని పంపిస్తున్నాడు. ఇవాళ అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇవాళ 141% అంటే దాదాపు 1,00,000 ఫీజు 2,00,000 అవుతుంది అన్న. వీళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ పోనీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉందా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేడు అసలు నరసింహారెడ్డి గారు. ఇమీడియట్ గా ఫుడ్ ప్రాపర్ లేదు, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయంటే అది కూడా ప్రాపర్గా లేదు. పోనీ పేరెంట్స్ కమిటీ ఉందా అంటే పేరెంట్స్ కమిటీ కూడా లేదు. దాదాపు 1 ఇయర్ నుండి వీళ్ళకి కోర్ కమిటీతో చర్చ జరుగుతుంది. 10% పెంచుతామని చెప్పి మాట ఇచ్చినాడు. ఇవాళ 141% సడన్ గా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా భారం చేస్తున్నారు పేరెంట్స్ మీద. కాబట్టి ఇమీడియట్ గా మేము బీఆర్ఎస్పీ తరఫు నుంచి పేరెంట్స్ కి అండగా ఉంటాము. ఈ నరసింహారెడ్డిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ 141% ఇమీడియట్ ఫీజు వెనక్కి తీసుకొని 10% వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఉందో అది చేయాలా. అలానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పెట్టి పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని వాళ్ళిద్దరితో చర్చలు జరుపుకొని వీళ్ళకి పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు ఇంకో మాట అంటారు, నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు ఆ స్కూల్, ఎందుకు అక్కడ ఫీజులు అలాగే ఉంటాయి, వేరే స్కూల్లో జాయిన్ చేసుకో, ఇదే మాట్లాడతారు. ఎవడి తాహతకు తగ్గట్టు వాడు చేసుకుంటాడు. కానీ ఏంటంటే ప్రమోషన్స్ అలా ఉండవు కదా, ఒక ఆశ పుట్టిస్తారు కదా. ఆ ఆశ పుట్టించి లేదు మన వాడిని అందులోనే, మన అమ్మాయిని అందులోనే జాయిన్ చేయాలి, అందులోనే పెట్టాలి. ఏమవుతుందో ఈ విద్యకి సంబంధించి మాత్రం దేశంలో కాస్త భయంగానే ఉంది. మన విద్యా వ్యవస్థ అందులో ప్రక్షాళన ఎప్పటికి వస్తుంది అనేది తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్కూళ్ళు అయినా ఏదైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెప్పేటువంటి పాఠాలు ఏంటి? 1వ క్లాస్ పిల్లాడికి ఆలే చెప్పాలి ముందు. లేదు అంతరిక్షం గురించి చెప్తాను నేనంటే వాడి బుర్రకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు కదా. సో అలాగే ఉంది పరిస్థితి. దీని మీద ఎక్కువ కామెంట్ నేను చేయను, మీ కామెంట్స్ కావాలి కాబట్టి. లెట్స్ టాక్ లేటర్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.